హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను కోకోనట్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా అండి. మనకు గుళ్ళో కొట్టిన కొబ్బరి ముక్కలు కానీ లేకపోతే ఇంట్లో కొబ్బరి ముక్కలు మిగులుతూ ఉంటాయి కదా, వాటితో ఇలా ఐస్ క్రీమ్ చేసి పిల్లలకు కానీ అండ్ మనకు కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా ఏ మోల్డ్ సహాయం లేకుండా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఓన్లీ టీ గ్లాసెస్ ఉపయోగిస్తూ యూజ్ అండ్ త్రో టీ గ్లాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది హెల్దీ ఐస్ క్రీమ్ మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నా అండి. అది కూడా లేత కొబ్బరికాయ తీసుకోవాలి. కొంచెం ముదిరిపోయిన కొబ్బరికాయ మాత్రం తీసుకోవద్దు అసలు. ఇలా తీస్తూ ఉంటే కింద తొక్క రాకుండా వస్తాయి కదా, అలాంటి కొబ్బరి ముక్కలు తీసేసుకోండి. పైన ఏమన్నా దానికి ఇట్లా బ్రౌన్ కలర్ లేయర్ ఉంటుంది కదా, అది కూడా తీసేసేసుకోవాలి. నేనైతే ఇలా లేత కొబ్బరికాయ అయితే ఒకటి తీసుకున్నాను. ఇలా ముక్కలన్నీ తీసేసుకొని ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ కొబ్బరి నీళ్ళు యూస్ చేసుకోవచ్చు. నేను మామూలు వాటరే తీసుకున్నాను అండి. ఒక పావు కప్పు వరకు ఇందులో వాటర్ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మంచి ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది. సో దీంట్లోనే ఇప్పుడు 1 కప్ వరకు షుగర్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేసుకోవాలి. ఈ షుగర్తో కూడా మంచిగా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి చూడండి ఎంత మంచి స్మూత్ పేస్ట్ లాగా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం షుగర్ ఎంత వేసామో అంత మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 1/2 కప్ వరకు చిక్కటి పాలు తీసేసుకుంటే సరిపోతుంది. పాలు మాత్రం చిక్కగా ఉండాలండి. అండ్ ఒక 1/2 కప్ వరకు ఇక్కడ మిల్క్ పౌడర్ కూడా తీసేసుకున్నాను. ఇవి రెండు కూడా ఒకసారి కలిపేసేసి ఇంకా ఉండలేం లేకుండా ఆ తర్వాత దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, దాంట్లోనే ఈ మిక్స్ అంతా కూడా వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అంతా మిల్క్ పౌడర్, మిల్క్ తర్వాత కోకోనట్ పేస్ట్ అంతా కూడా కలిసిపోయి చూడండి ఇట్లా బ్యాటర్ ఇలా తయారవుతుంది. మనకు దోశపిండిలాగా తయారైపోయింది. సో ఇలా బ్యాటర్ తయారు చేసేసుకొని ఇంక ఇప్పుడు మనది ఏ దాంట్లో కావాలంటే, నాకైతే ఇక్కడ ఐస్ క్రీమ్ది ఒకటి ఉంది. ఇలా చిన్నగా ప్రిపేర్ చేసుకోవడానికి దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా టీ గ్లాసెస్ కూడా తీసుకున్నాను ఇక్కడ నేను. యూజ్ అండ్ త్రో టీ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మనం వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ని. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం మర్చిపోకండి. చూడండి ఇలా అన్నిట్లలో వేసేసుకుందాం. మనకి ఎన్ని వస్తే అన్నీ, ఒక 4 వస్తాయి అనుకున్నాను కానీ ఇవి 3 మొత్తం 6 వరకు వచ్చాయి. ఒక 2 కొబ్బరి ముక్కలకు ఇలా 6 ఐస్ క్రీమ్స్ వచ్చాయి. అన్నిట్లలో వేసి ఇంకా దీనిపైన అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, ఇది వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇంకా ఈజీగా చేసుకోవచ్చు అండి. పిల్లలైతే మంచి ఇష్టంగా కూడా తింటారు ఇలా చేసి పెడితే. ఇలా ఒక నైఫ్ తోటి ఇట్లా మధ్యలో కొంచెం హోల్ లాగా పెట్టేసి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, ఇంకా స్టిక్స్ని అన్నీ కూడా మనం కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు కొంచెం ముదిరిన కొబ్బరి ముక్క తీసుకుంటే మట్టుకు దాన్ని కొంచెం స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకొని తీసుకోండి, బాగుంటుందేమో. కానీ కొబ్బరి ముక్కలు మాత్రం లేతగా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఒక 6 to 7 అవర్స్ సరిపోతుంది. ఫ్రీజర్లో పెట్టేసేసుకోవాలి. ఇంకా మనకైతే సేమ్ వెనీలా ఫ్లేవర్తో వచ్చింది. ఇది వెనీలా ఐస్ క్రీమ్ లాగే ఉంది సేమ్.
ఇవి పైన వాటి మూతలు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ స్టిక్స్ పెడుతున్నాను. సో ఇలా ఒక 7 to 8 అవర్స్ లేదా 6 to 7 అవర్స్ పెట్టిన తర్వాత చూడండి, వీటిని ఫస్ట్ వాటర్లో పెట్టాలి. అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ఆ తర్వాత ఈ టీ గ్లాసెస్ మాత్రం ఆ పైన కవర్ తీసేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా ఇది కొంచెం కట్ చేయాలండి, స్టార్టింగ్ కట్ చేసి ఆ తర్వాత మనకు తీస్తే ఈజీగా వస్తాయి. లేదంటే మీరు మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ చిన్నగా కట్ చేసేసుకొని అందులో ఐస్ క్రీమ్ వేసి పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ తర్వాత కట్ చేస్తున్నాను. చూడండి అంతే ఇలా వచ్చేస్తుంది తీస్తే. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇవైతే మనకు అందుబాటులో ఉంటాయి కదా అందరి ఇళ్ళల్లో. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఒక 2 కొబ్బరి ముక్కలున్నా లేదా ఒక కొబ్బరి ముక్కున్నా సరిపోతుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఇంట్లో మిగులుతూనే ఉంటాయి కదా కొబ్బరి ముక్కలు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఇలా చేసి పిల్లలకి ఇస్తే మాత్రం వాళ్ళైతే చాలా ఇష్టంగా కూడా తింటారు ఇవి. మనం కావాలంటే ఒకరోజు ఫ్రీజర్లో ఉంచేసుకోవచ్చు అన్నీ. అంటే మిగిలిపోతే మనం తెల్లవారి కూడా ఇవి తింటే ఏం పాడవు, బాగుంటాయి అవి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా కాసేపు వాటర్లో పెట్టి తీసేస్తే ఈజీగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా వచ్చాయో అన్నీ కూడా.